ఒక సినిమాను వెండితెరపై చూస్తున్నాము అంటే దాని వెనుక ఉన్న నటీనటులతో పాటు చిత్ర బృందం కష్టం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా హీరోలు ఒక సినిమా కోసం ఎంతలా కష్టపడతారు అనేది ఎవరికీ తెలియదు. కోట్లు పారితోషికాలు తీసుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ ఆ పాత్ర కోసం, ఆ సినిమాను ప్రేక్షకులకు గ్రాండ్గా చూపించడం కోసం వారు ఎన్ని కష్టాలు పడతారో అనేది చాలా తక్కువ మంది మాత్రమే గుర్తిస్తారు. కాంతారా చాప్టర్ 1 కోసం కన్నడ హీరో రిషబ్ శెట్టి పడిన కష్టం గురించి సోషల్ మీడియా మొత్తం చర్చిస్తుంది. ఒక సాధారణ నటుడిగా కెరియర్ మొదలుపెట్టి డైరెక్టర్గా హిట్ అందుకున్నాక కూడా సరైన గుర్తింపు లేక అప్పుల బాధల్లో ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలోనే రిషబ్ తన ప్రాణం పెట్టి కాంతారాను తెరకెక్కించాడు. ఆ దేవుడి ఆశీర్వాదం రిషబ్కు ఉందో ఏమో, ఈ ఒక్క సినిమాతో అతడి దశ మారిపోయింది. కాంతారాతో ఓవర్ నైట్ స్టార్ హీరో డైరెక్టర్గా మారిపాడు. ఇక కాంతారాను అంత మంచిగా ఆదరించిన ప్రేక్షకులకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని మరోసారి తన ప్రాణాలను పణంగా పెట్టి కాంతారా చాప్టర్ 1ని తెరకెక్కించాడు. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వేటికి తల వంచకుండా పట్టుదలతో సినిమాను రిలీజ్ చేసి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా 500 కోట్ల క్లబ్లో చేరి భారతీయ సినిమా పరిశ్రమలో అరుదైన ఘనత సాధించింది. ఇక థియేటర్లో అందరూ సినిమాలోని విజువల్స్ సూపర్ అని అంటున్నారు. అంటే దాని వెనుక రిషబ్ ఎంత కష్టపడ్డాడు అనేది ఊహించుకోవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం రిషబ్ పడిన కష్టాన్ని ఫోటోల ద్వారా తెలియచేశాడు. కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్ కోసం మట్టిలో కాళ్లు కొట్టుకుపోయినా, నీరు పట్టినా కూడా పట్టించుకోకుండా, విశ్రాంతి అనేది కూడా లేకుండా షూట్ చేసినప్పుడు కాళ్లు ఇలా అయిపోయాయని రిషబ్ చెప్పుకొచ్చాడు. ఆ ఫోటోలు చూస్తుంటేనే ఒక ఫిల్మ్ మేకర్గా సినిమాను ప్రేక్షకులకు ఎంతో అద్భుతంగా చూపించాలి అనే తపన కనిపిస్తుంది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ రిషబ్ శెట్టి డెడికేషన్కు హ్యాట్స్ ఆఫ్ అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.